ఫనీ ఫస్ట్ ఏ పాట కాదు, ఫస్ట్ శివతాండవం పెట్టాలి. అరే నువ్వు దిగిపోరా, ఫస్ట్ నువ్వు దిగిపో. శివుడి పాటలతో స్టార్ట్ చేయాలి. గరుడ గమన నా వీడియో వీడియోలు తీస్తారా నువ్వు? అరే దాంట్లో పెట్టండి, మాకు కూడా కనిపించాలి కదరా. మేము ఎటు వెళ్తున్నామో మీరు కిడ్నాప్ చేస్తారు ఏందని. ఏ పైనకి రమ్మని రా. అరే ఏం కార్రా నీది? ఏం రాదు ఏమ్రా, నీ మనసులో మాట చెప్పేది. మామూలు ఉండదు. ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుంది. అరే అస్సలు కరెక్ట్ పెట్టవరా నువ్వు భరత్. ఇప్పుడే లోనావాలా బ్యాక్ వాటర్స్కి వచ్చేసాము. ఆల్రెడీ అక్కడే చాలా మంది రెడీగా ఉన్నారు. ఒకరిని మాట్లాడుకున్నాం రీజనబుల్ రేట్కి. అది ఎంతకు మాట్లాడుకున్నాం ఏంటని ఇక్కడ చెప్పండి, తర్వాత చెప్తా. అంటే ఇద్దరు ముగ్గురిని మేము అడుగుతాం. వాళ్ళు చెప్పిన దానికి వేరే మాట వచ్చేసాం. ప్రస్తుతానికి అయితే 1200 తీసుకున్నాడు మా 5 మెంబర్స్కి. 1300 సారీ, నాకు తెలిసి తక్కువ పడిందా అనుకుంటున్నాము. 1 hour రైడ్ అంట. సో ఇట్లాంటిది ఒక బోట్లో ఇప్పుడు మనం 1 hour రైడ్ ఉంటుంది. హాయిగా. అరే షేడ్ కూడా ఉందిరా మంచిగా కూర్చోడానికి. कैट वॉक చేసుకుంటూ రావాలి. पानी नहीं आता ना. लाइफ जैकेट ले रहा है अड़ू. सीजन टाइम को तुमको ज़्यादा बताता है. ठीक है, अभी सीजन टाइम ऑफ सीजन को नॉर्मल प्राइस है. ठीक है, अभी सीजन टाइम को तुमको हाफ एन आवर राइड को 1800 है, 1 घंटे का 1500 है. इसी तरह बताते हैं. आपका नाम? मेरा नाम वसंत है. तुम 5 लोग आए, हमको मेरा 1 घंटे को नॉर्मल डेज का प्राइस बताया. ठीक है थैंक यू. ओके वेलकम. చాలా బాగుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ముందు 2-3 పాయింట్స్ ఉంటాయంట. సో అక్కడ అరే ఒకసారి అరే అందరి ట్రావెల్స్ గారు ఒకసారి ఫోటో కోసం. బోటింగ్ అరే డ్రైవర్ బాగానే సెకలు ఉండే నీళ్ళు. ఎట్లుందిరా పని? క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఎస్, కేరళ ఉన్న ఫీల్ ఉంది కదరా. ఆ హీరో గైస్ వీడియో అన్ని వెళ్దాం అంటాడు. వచ్చిన తర్వాత పేషెంట్ లాగా కూర్చుంటాడు. బాయ్కింగ్ కనబడదంటారా తొందరగా ఎన్టీఆర్ దేవరా. అరే రేపు చిన్న వీడియో రా. ఆ షర్ట్ ఎవరిది? వేణుస్ చెప్పురా. పవన్స్ గణేష్ గారి కోరికలు అట్లనే ఉంటాయి. ఆపుతాడంటే కూడా ఫొటోస్ కి, లేకపోతే గంట ఎందుకు రక్త పింజర్ రోయ్. ఎంజాయ్ చేస్తున్నారు ట్రిప్. మాట్లాడరా మంచిగా. పని దాని ట్రిప్ ఎలా ఉంది? బాగానే ఉందంట. ఎందుకురా అంత డల్? చాలా బాగుందిరా. బాగుంది సార్, నిజంగా బాగుంది. గణేష్ గా డ్రైవర్తో కూర్చున్నాడు. సామ్య అంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. భరత్ ఎలా ఉంది కేరళ వ్యూ పాయింట్? ఇప్పుడు బ్రేక్, హాల్ట్ ప్లేస్. స్నాక్స్ తినడానికి ఇక్కడ మ్యాగీస్ అన్నీ ఉన్నాయి. స్కూల్కో జారే క్యా అసలు మాట్లాడలేరా పాప? ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటారు కదా, ఇక్కడే వీళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయి వెనకాల. అక్కడ కానివ్వండి వీళ్ళ హోమ్స్ ఇక్కడే ఉన్నాయి. చాలా పీస్ఫుల్ ఉంది గైస్, చాలా బాగుంది ఈ రైడ్ మాత్రం.
చిన్ని మిస్ యూ. అరే ఇంతమంది కూర్చున్నారు చూడరా బోట్ పైన. ఇంతమంది ఉన్నారేంద్రా? అంతే కదా. డ్రైవర్ వాళ్ళ కజిన్ అంట స్కూల్ బంక్ కొట్టాడు ఈరోజు. ఇప్పుడు డ్రాప్ చేస్తున్నారు మధ్యలో. ఇక్కడే అంట వాళ్ళ ఇల్లు. వీళ్ళకి మెయిన్ రోడ్ కూడా పైనుంచి ఉంటుంది కానీ మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఇట్లా చిన్న బోట్స్లో వెళ్తూ ఉంటారంట. బాయ్ 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 బోలా. అరే ఇంత బాగుంది కదా అసలు. అరే అవునరా, వాటర్ ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి. అరే నేను నడుపుతున్నారా పోనీ అలా ఫాస్ట్గా. మాలమే. నీ రియాక్షన్ ఏంటి బోట్ నడపడంలో? సూపర్ ఉంది గైస్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అరే భలే అనిపిస్తుందిరా. ఆపోజిట్ డైరెక్షనేనా? ఇద్దరు మాత్రం ఉదర్ మాత్రం ఇద్దరు. ఎటు తీసుకెళ్ళాలరా? 2000 రూపాయలు ఇప్పుడు మీకు అయ్యే చార్జెస్. నేను నడుపుతున్నాడు, అర్థమవుతుందా? కాస్ట్లీ డ్రైవర్ రా ఇక. కాయకింగ్ ఏ డ్రైవర్ అడుగో దేవరా. అరే అది తిన్నందుకేరా మన వీడ వరకు వచ్చింది. బండ్లగూడలో ఉన్న ఉడిపి రెస్టారెంట్లో తింటూ హాఫ్ అన్ అవర్లో బట్టలు ప్యాక్ చేసుకొని మురుదేశ్వరి ఇంత ఎంజాయ్ చేస్తున్నాం గైస్. ప్లీజ్ మీరు కూడా ఒక్కసారి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఒక చిన్న ట్రిప్ మీ ఫ్రెండ్స్ చేయండి. ఫుల్ రిలాక్స్ అయిపోతారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అది బడ్జెట్ ట్రిప్ అయినా కావచ్చు, మీ ఇష్టం, మీ దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. మేమైతే ఎవ్వరం వెళ్ళలేని ప్లేస్ ఇదే ఉండే, అందుకే ఇటు ఫిక్స్ అయిపోయి వెంటనే స్టార్ట్ అయిపోయింది. పార్కింగ్ కూడా ఈ పార్కింగ్ కమాండ్ లోపలే ఉంది అనమాట. అక్కడ వరకు వెళ్ళడానికి ఇంత రష్ ఉంది. ఇంకా దర్శనం ఎంతసేపు పడుతుందో. కరెక్ట్ గోపురం వెనకాలే స్వామివారు ఉన్నారు. ఈశ్వర్ టెంపుల్ దగ్గర నుంచి పార్కింగ్ వ్యూ ఇది. బా భలే నవ్వుకుంటారుగా గుద్ది. చాలా అంటే చాలా రష్ ఉంది. పార్కింగ్ అసలు కింద నుంచి పైన వరకు ఎక్కడ దొరకలేదు అసలు. ఎంతసేపు పడుతుందో దర్శనం చూడాలి. ఎంత తొందరగా వినైతే అంత మంచిది. గోపురం ఇక్కడ శివుడు. అగో అక్కడ బీచ్ చూసావా పక్కనే. బంగారు గోపురం. ఇప్పుడే దర్శనం అయిపోయింది గాయ్స్. దర్శనం బాగా అయింది, దేవుడు బాగున్నారు. కానీ ఒక్కటి ఏంటి మేము అబ్జర్వ్ చేసామంటే అసలు టెంపుల్స్ మెయింటెనెన్స్ లేవు, అస్సలు లేవు. అంటే మన సైడ్ చాలా నీట్గా పద్ధతిగా ఉంటుంది, ఇక్కడ పద్ధతి లేదు. ఫస్ట్ ఎవరో ఒకరు ఇటు సైడ్ నుంచి ఏందో తోస్తూనే ఉంటారు, రారు, ఒకళ్ళు లైన్లో యాడ్ అయిపోతారు. జస్ట్ దేవుడి ముందు వరకే పంపించడానికి సెక్యూరిటీస్ ఉంటారు. కానీ అసలు ఇంత పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఎంత మెయింటెనెన్స్ ఉండాలి? పార్కింగ్లో ఉంటుంది మెయింటెనెన్స్. మళ్ళీ దేవుడికి వాడుతారు, ఎవరికి వాడుతారో తెలియదు. కానీ సో ఇప్పుడే దర్శనం అయిపోయింది గాయస్, చాలా బాగుంది. కానీ చెప్పాను కదా కొద్దిగా అలా అయింది అనమాట. సో యా ఇప్పుడే పక్కన చిన్న గుళ్ళు ఉంటే కూడా దర్శనం చేసుకున్నాము. ఆ లిఫ్ట్లో గోపురం పైకి ఎక్కుదాం అనుకున్నాం కానీ అక్కడే ఇంకా చాలా ట్రాఫిక్ ఉంది. అంటే చాలా రష్ ఉంది నార్మల్ దేవుడి దగ్గర కంటే. ఇక సరే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు అని చెప్పి రివర్స్ వచ్చేసి ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. రూమ్కి వెళ్తున్నాం డైరెక్ట్. సో డేకి ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. రెస్ట్ ఉన్నాము. అక్కడికి వెళ్ళి పండుకోవడమే. మళ్ళీ రేపు రివర్స్ జర్నీ అవ్వండి హైదరాబాద్కి. గుడ్ మార్నింగ్ గాయస్. సో యాక్చువల్లీ ఈరోజు డే 2.
అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి అందరం కంపల్సరీ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆఫీస్లో లీవ్స్ లేవు. హైదరాబాద్ వెళ్ళిపోవడమే. సో హోటల్ గోకర్ణ సముద్ర కంపల్సరీ హైలీ రికమెండెడ్ హోటల్. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా వస్తే కంపల్సరీ కెన్ స్టే హియర్. ఇది కొత్తలో కాబట్టి నాకు తెలిసి చాలా ప్రైస్ తక్కువలో ఉంది అనిపిస్తుంది. ఇంకొన్ని రోజులైనా కంపల్సరీ ప్రైస్ పెరుగుతుంది. మీరు ఏదైనా ఆఫ్ సీజన్ వస్తే ఇంకా ప్రైసెస్ తక్కువ ఉంటాయేమో. ప్రస్తుతానికి సీజనే అయినా మాకు రీజనబుల్ అనిపించింది. ఎందుకు అంటే కంపేర్ టు వేరే హోటల్స్, ఇక్కడ ఉన్న ఏ హోటల్ అడిగినా 10,000 తక్కువ ఏ రూమ్ లేదు. ఇది అరౌండ్ మాకు 5,000కే వచ్చింది ఒక రూము ఒక నైట్కి. సో మాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. విత్ పూల్, వీళ్ళ సర్వీస్ కానివ్వండి, పార్కింగ్ ఫెసిలిటీ కానివ్వండి చాలా బాగుంది. ఇంత పెద్ద పార్కింగ్ అసలు నేను ఈ దగ్గరలో హోటల్లో చూడలేదు. కార్ కూడా సేఫ్గా ఉంటుంది అని చెప్పి ఇంక ఇటు ప్రిఫర్ చేసాము. విత్ పూల్ కూడా ఉంది, కానీ పూల్ అసలు దిగనే లేదు గైస్. ఏం చేస్తాం. సో ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా చెక్అవుట్ చేసేద్దాం. సో ఈరోజు ఫ్రూట్స్, నిన్నట్లాగానే సెరల్స్, మిల్క్ షేక్, జ్యూసెస్, ఉప్మా, పులిహోర, బాజీ అంటే ఏదో, ఇడ్లీ, వడ, ఉత్తప్పం, సాంబార్, పూరి కూడా ఉందా మీరు ఆప్షన్స్ అయితే. సో ఇంకా కెమెరా పక్కన పెట్టేసి మస్తు ఆకలి అవుతుంది. చెక్అవుట్ కూడా అయిపోయింది. జనరల్గా ఇటు సందు చివరి షాపింగ్ ఉంటుంది, వెళ్ళేమన్నా చిన్న మ్యాగ్నెట్స్ అలా తీసుకుందాం అనుకున్నాం. సో లాస్ట్ టైం అలానే ఎదురుగానే కాబట్టి బీచ్ కూడా చూసేసి ఇంకా బాయ్ బాయ్ మురుదేశ్వర్ గోకర్ణ. మళ్ళీ ఫ్రెండ్స్తో రావాలంటే ఈజీగా 3-4 ఇయర్స్ పడుతుంది. వచ్చిన ట్రిప్ అయితే 100% ఎంజాయ్ చేసాము. మీ అందరికీ మంచిగానే కవర్ చేశాను అనుకుంటున్నాను. ప్రతి వీడియోకి అయితే బెటర్ అవుతున్నాను నాకైతే అర్థమవుతుంది. సో ఇంకేమైనా చేంజెస్ ఉన్నా చెప్పండి గైస్ కంపల్సరీ. ఒకసారి ఇంకా లాస్ట్ టైం చూసుకోండి గోకర్ణ బీచ్. ఇంకా రేపటి నుంచి మళ్ళీ వ్యూ ఉండదు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొద్దిగా జనం తక్కువ ఉన్నారనుకుంటా. కొద్దిగా పీస్ఫుల్గా ఉంది. నిన్న మొన్న అయితే ఫుల్ ఉన్నారు, రాత్రి వచ్చినా కూడా. ఎందుకు అంటే ఎండ ఉంది, బాగా ఎండ ఉంది. ఇక్కడ అసలు చలి లేదు. హైదరాబాద్లో అయినా కనీసం 13-14 అవుతుంది రాత్రి. ఇక్కడ రాత్రి అయినా 18-19 ఉంటుంది. ఎస్ గణేష్ అడిగి మరి చూపించుకుంటున్నాడు గైస్. సో అది చూపించొద్దని కావాలని. గాయస్ అనుకోకుండా ఇప్పుడే యాక్సిడెంట్ అయింది. లారీ లోపలికి వెళ్ళిపోయింది మొత్తం. సో రైడ్ ఇప్పటికి 5 hours కంప్లీట్ అనుకుంటా. పొద్దున్నుంచి ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. ఇక్కడ హైవే మీద మ్యాంగో ట్రీ రిసార్ట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. గూగుల్లో రివ్యూస్ మంచిగా ఉన్నాయని ఆపాం గైస్. ట్రస్ట్ మీ చాలా బాగుంది టేస్ట్ అయితే. సర్వీస్ కూడా పర్లేదు బాగానే ఉంది. రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇప్పటి నుంచి పాస్ అవుతుంటే ఇట్ ఈస్ మస్ట్ ట్రై ప్లేస్ అనమాట. ఓన్లీ అందరు నిద్రపోతున్నారు. మీరైతే అసలు వీడిని లెజెండ్ అని కింద మెన్షన్ చేయండి గాయస్, భరత్ ది లెజెండ్ అని. ఫస్ట్ పొద్దున్న నుంచి ఇంటికి వెళ్ళే వరకు వీడియో నడుపుతాడు, అంటే ఎవరికి ఇయ్యారంట కారు. ది లెజెండ్ భరత్ రెడ్డి అని చెప్పి బ్రాకెట్ లో పెట్టండి. 1 hand డ్రైవర్ అని పెట్టుకోండి గాయస్. ఇందాక చెప్పే కదా పప్పు తినేసి ఫుల్ జిమ్నాస్టిక్ చేయడానికి వెళ్ళాడని, ఇంకో మంచి పని చేసుకొని వచ్చాడు. సో సన్ఫ్లవర్ అంట. సో ఇది బతుకుండడానికి బాటిల్ కూడా కట్ చేసి అట్లా వాటర్ పోస్తున్నాడు ఇప్పుడు. ఇగో డ్రైవ్ అప్డేట్ చూడు. 9 hours 34 minutes 470 kilometers సింగిల్ హ్యాండ్ భరత్ రెడ్డి ది లెజెండ్. అరే ఇవి బతుకుతాయారా పెడితే అసలు? ఇది పెరుగుతాయారా అసలు చెట్లు మన ఇంటికాడ ఇంత పెద్దవి? అరే నన్ను చూస్తుందిరా ఫ్లేవర్ అంటే నేను సన్న కన్ఫ్యూజ్ అయిందేమో. ఇంత బ్రైట్గా ఎవరు ఉంటారు జనరల్గా సన్నే కదా. ఇప్పుడు మనం అందరం రా అయితే మనం రాగా మాట్లాడాలి, ఓకేనా? మొత్తానికి హైదరాబాద్ రీచ్ అయిపోయాం గైస్. టైం 2:28 అయింది. ఫస్ట్
ఈ గణేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వాడిని దింపేసి మెల్లగా ఒకళ్ళం దిగి ఇంకా డైరెక్ట్ పనుకోవడమే. ఫుల్ టైర్డ్. చాలా మంచి ట్రిప్. వచ్చేటప్పుడు మాత్రం ద లెజెండరీ, ది భరత్ రెడ్డి, ద ప్రామిసెస్ ఆఫ్ హిస్ వర్డ్స్, ద మ్యాన్ ఆఫ్ అవర్ లైఫ్స్ సేవ్ టుడే. సింగిల్ హ్యాండెడ్ డ్రైవ్ 800 kilometers. Please give an applause to Mr. Bharat Reddy. Bharat Reddy, thank you Bharat Reddy. సేమ్ నువ్వు చెప్పింది చెప్పినా అది. సో నిజంగానే ఫుల్ వాడే డ్రైవ్ చేసాడు, ఎవరికి లేదు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమన్నా సజెషన్స్ ఉన్న వీడియో సజెషన్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. బాయ్.